నమస్కారం. మన పురాణాల్లో కొన్ని గాథలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి కదా. వాటి వెనుక ఉన్న అసలు కథేంటో సరళంగా స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఈ రోజు మనం హిందూ ధర్మంలోని రెండు మహోన్నత స్తోత్రాలను పరిశీలిద్దాం. అవే విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం. అయితే చాలామంది మదిలో ఓ ప్రశ్న మెదులుతూ ఉంటుంది. ఈ రెండూ ఒకదానికొకటి పోటీపడే స్తోత్రాలా, లేకపోతే ఒకే సత్యానికి వేర్వేరు రూపాలా? అసలు కదేంటో చూద్దాం. సరే, ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. అంటే ఈ స్తోత్రాల మూలాల్లోకి. అసలు ఈ రెండు స్తోత్రాలు ఒకే సత్యాన్ని ఎలా పంచుకుంటున్నాయో ఆ కథను అర్థం చేసుకోవాలి ముందు. సహస్రనామం అంటే 1000 పేర్లు మనందరికీ తెలిసిన విషయమే. కాని ఒక్క క్షణం ఆలోచిస్తే ఇది కేవలం పేర్ల లిస్ట్ కాదు, అస్సలు కాదు. అదొక దేవత యొక్క అనంతమైన స్వభావాన్ని, వాళ్ల గుణగణాలను, వాళ్ల మహిమను కేవలం 1000 నామాల్లో బంధించే ఒక గొప్ప ప్రయత్నమనమాట. ఇక్కడే మనకు అస్సలు విషయం అర్థమవుతుంది. మన గ్రంథాలు ఈ రెండు స్తోత్రాలను ప్రత్యర్థులుగా ఎప్పుడూ చెప్పలేదు. బదులుగా ఒకే సత్యాన్ని చెప్పడానికి వచ్చిన ఇద్దరు ప్రాణస్నేహితుల్లా అభివర్ణించాయి. భలే ఉంది కదా. ఈ ఐక్యత వెనక ఉన్న కథ తెలుసుకోవాలంటే మనమిప్పుడు టైం ట్రావెల్ చేయాలి. కొన్ని యుగాలు కాదు, ఏకంగా సృష్టి మొదలైన సమయానికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడే మొట్టమొదటి సహస్రనామం పుట్టింది. కథ మొదలయ్యేది సృష్టి ఆరంభంలో. సృష్టికర్త బ్రహ్మదేవుడికి అసలు సృష్టిని ఎలా మొదలుపెట్టాలో తెలియని పరిస్థితి. అప్పుడు ఆయనకు దారి చూపించడానికి శివుడు ఒక మహాజ్యోతిర్లింగం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. మరి ఆ దివ్యత్వాన్ని ఎవరు స్తుతిస్తారు? దానికోసమే బ్రహ్మ మనసునుంచే తాండి అనే మహర్షి పుట్టాడు. ఆయన ఆ జ్యోతిని చూస్తూ ధ్యానంలోకి వెళ్ళగానే ఆయన హృదయం నుంచి 1000 నామాలు ప్రవాహంలా వచ్చాయి. అదే శివ సహస్రనామం, చరిత్రలోనే మొట్టమొదటి సహస్రనామం. ఆ స్తోత్రం వినగానే సాక్షాత్తు ఆ పరమశివుడే ప్రత్యక్షమై తాండిని ఆశీర్వదించాడు. తాండీ, నువ్వు రచించిన ఈ స్తోత్రం అద్భుతం. దీన్ని ఎవరూ భక్తితో చదువుతారో వాళ్లకు నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అని వరమిచ్చాడు. ఆ ఒక్క మాటతో ఆ స్తోత్రానికి ఒక దివ్యశక్తి, ఒక పవిత్రత శాశ్వతంగా నిలిచిపోయింది. సరే, ఇప్పుడు సృష్టి ఆరంభం నుంచి మనం ద్వాపరయుగానికొచ్చేద్దాం. ఇక్కడ మన కథలో ఒక చాలా ఆసక్తికరమైన మలుపొస్తుంది. ఎందుకంటే వేదాలనే సంకలనం చేసిన ఒక మహర్షి తన రచన మీదే సందేహపడతాడు. ఆయనే వ్యాసమహర్షి. ఆయన విష్ణు సహస్రనామాన్ని రచించారు. కాని రాశాక ఆయన మదిలో ఒకటే ఆలోచన: నేను రాసింది పరిపూర్ణమేనా? అసలు శ్రీమహావిష్ణువు మహిమను వర్ణించే శక్తి నా రచనకు ఉందా? దీన్ని ఎవరు ధృవీకరించగలరు అని మదనకడ్డారు. సమాధానం కోసం వ్యాసుడు కాశీలో ఘోర తపస్సు చేశాడు. అప్పుడు ఆయనకు దర్శనమిచ్చింది ఎవరో తెలుసా? సాక్షాత్తు పరమశివుడు. వ్యాసుడు రచించిన ఆ స్తోత్రాన్ని విని ఆనందబాష్పాలతో శివుడు ఇలా అన్నాడు: వ్యాస, ఈ స్తోత్రం పరిపూర్ణం. ఇంతకంటే గొప్పగా హరిని ఎవరూ వర్ణించలేరు. ఇది చదివినవాళ్లకు విష్ణు అనుగ్రహంతో పాటు నా ఆశీస్సులు కూడా ఉంటాయి. చూడండి, విష్ణు స్తోత్రానికి శివుడిచ్చిన హామీ. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే ఈ పరస్పర గౌరవం అనేది ఒకవైపు నుంచి మాత్రమే కాదు, ఇప్పుడు పాత్రలు మారబోతున్నాయి. చూడండి. అదే వ్యాసుడు శివసహస్రనామాన్ని రచించినప్పుడు దాన్ని ధృవీకరించడానికి వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీమహావిష్ణువు. ఆయన కూడా అదే అన్నారు: ఓ మహర్షి, శివుణ్ణి స్తుతించే ఈ స్తోత్రం అమోఘం. ఇది మోక్షానికి గొప్ప మార్గం. ఇది చదివినవాళ్లకు శివుని అనుగ్రహంతో పాటు నా ఆశిస్సులు కూడా ఉంటాయి. విష్ణు స్తోత్రానికి శివుడు, శివస్తోత్రానికి విష్ణువు. ఎంత అద్భుతం! సో చూసాలుగా, ఇక్కడ మనకు ఒక సంపూర్ణ చిత్రం కనిపిస్తోంది. విష్ణు సహస్రనామాన్ని రచించింది వ్యాసుడు, దానికి ఆమోదముద్ర వేసింది శివుడు. అలాగే శివ సహస్రనామాన్ని రచించింది కూడా వ్యాసుడే, దానికి ఆమోదముద్ర వేసింది విష్ణువు. రెండు గొప్ప సంప్రదాయాల మధ్య ఇంతకంటే బలమైన ఐక్యతకు, పరస్పర గౌరవానికి నిదర్శనం ఇంకేం కావాలి? సరే, దేవుళ్లే స్వయంగా ఆమోదించారు, బాగుంది. కాని ఈ రెండు అద్భుతమైన స్తోత్రాలు మనందరికీ, అంటే తరతరాలుగా మానవాళికి ఎలా అందాయి? వాటిని భద్రంగా కాపాడింది ఎవరు? మళ్లీ మన కథలోకి వ్యాస మహర్షే వస్తారు. ఆయన ఒక అసాధారణమైన పని చేశారు.
ఈ 2 స్తోత్రాలను విడివిడిగా వదిలేయకుండా వాటిని తన మహాకావ్యం మహాభారతంలో ఒక భాగం చేశారు. అలా వాటికి శాశ్వతత్వాన్ని ప్రసాదించారు. అది కేవలం భద్రపర్చడం మాత్రమే కాదు, దానికొక సందర్భాన్ని కూడా కల్పించారు. మహాభారతంలో యుధిష్ఠిరుడు భీష్ముడిని అడుగుతాడు, ఈ లోకంలో అందరికంటే గొప్ప దైవం ఎవరు అని. దానికి సమాధానంగా భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని ఉపదేశిస్తాడు. అలాగే ధర్మం గురించి వివరిస్తున్నప్పుడు శివసహస్రనామం కూడా చెప్పబడుతుంది. అంటే ఒకే గ్రంథంలో ఒకే చోట 2 మార్గాలను చూపించారు. ఇది భవిష్యత్తులో భేదాలు రాకుండా వ్యాసుడు కట్టిన ఒక ఐక్యతా వారధి. ఇప్పటివరకు మనం చూసిన భాగాలన్నింటినీ ఒకచోట చేర్చి చూస్తే సృష్టి మొదలైనప్పట్నుంచి మహాభారతం వరకు సాగిన ఈ ప్రయాణం మనకు ఏం చెబుతుందో ఆ పూర్తి చిత్రాన్ని ఇప్పుడు చూద్దాం. ఒకసారి గుర్తు చేసుకుందాం. సృష్టి మొదట్లో తాండి మహర్షి ద్వారా మొదటి శివ సహస్రనామం వచ్చింది. తర్వాత ద్వాపరయుగంలో వ్యాసుడు విష్ణు సహస్రనామాన్ని రచించారు. శివ సహస్రనామానికి కొత్త జీవం పోశారు. ఆ తర్వాత అన్నింటికన్నా ముఖ్యంగా శివుడు విష్ణుస్తోత్రాన్ని, విష్ణువు శివస్తోత్రాన్ని ఆమోదించారు. చివరిగా వ్యాసుడు ఆ రెండింటినీ మహాభారతంలో కలిపి ఒక శాశ్వత వారసత్వాన్ని సృష్టించారు. ఈ మొత్తం కథకు ఇంతకంటే అందమైన ముగింపు, ఇంతకంటే మంచి పోలిక మరొకటి ఉండదు. ఈ 2 సహస్రనామాలు వేర్వేరు పర్వతాల్లో పుట్టిన 2 పవిత్ర నదులు లాంటివి. వేర్వేరు ప్రాంతాల గుండా ప్రవహించి చివరికి మహాభారతమనే మహాసముద్రంలో కలిసిపోయాయి. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన కీలకమైన విషయం ఒక్కటే. ఈ భేదాలన్నీ, శివుడు వేరు విష్ణువు వేరు అనే ఈ తేడాలన్నీ మనస్సులో మనుషులు సృష్టించుకున్నవే కాని దైవిక వాస్తవికతలో లేవు. చివరిగా ఈ కథ మనకు చెప్పేదేంటంటే, శివుణ్ణి పూజించినా విష్ణువును ఆరాధించినా దారులు వేరేనా, గమ్యం మాత్రం ఆ పరమసత్యం ఒక్కటే. ఈ కథ అంతా విన్నాక మన ముందు ఒకే ఒక ప్రశ్న మిగులుతుంది. దైవత్వంలోనే లేని ఈ భేదం, ఐక్యత మాత్రమే ఉన్నప్పుడు మరి మన మనుషుల మధ్య ఈ విభజనలు ఎందుకొస్తున్నాయి, ఎక్కడ్నించొస్తున్నాయి? ఆలోచించాల్సిన విషయమే కదా.